రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఆ రఘురాం ఎదుటి వాళ్ల ఆస్తి తూకాన్ని బట్టి అసలు మాట్లాడాలా వద్దా అని బేరీజు వేసుకునే మనిషి. ఆ ఆదర్శ్ కనికరం లేని మొరటు మనిషి. అలాంటి వాళ్ల మధ్య నువ్వు ఉండలేవమ్మా. అవునమ్మా, ఆ అనురాధకి భర్త కొడుకుల అడుగులకి మడుగులొత్తడమే పని. వాళ్ళు తానా అంటే తను తందానా అంటుంది. అలాంటి అత్తయ్యని నువ్వు ఎలా భరిస్తున్నావో ఏమో. తలుచుకుంటేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి వాళ్ళున్న ఇంట్లోకి ఏ తల్లైనా తన కూతుర్ని కోడలుగా పంపాలనుకుంటుందా చెప్పమ్మా. మీ అమ్మ భయాన్ని అర్థం చేసుకోమ్మా. ఇప్పుడు ఈ ఇంట్లో మీ అన్నయ్య వాళ్ళు కూడా లేరు. పిల్లలు దూరం అయితే మీ అమ్ముండలేదు. తన ఆవేదన్ని ఆనందంగా మార్చే శక్తి ఇప్పుడు నీ చేతుల్లోనే ఉందమ్మా. హలో హలో, మీరేదైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళ మావయ్యతోనూ తన భర్త ఆదర్శ్తోనూ మాట్లాడండి. ఎందుకంటే ఇప్పుడు కీర్తి ఆ ఇంటి మనిషి. అదేం కాదు, ఎప్పటికైనా ఎన్నటికైనా కీర్తి ఈ ఇంటి మనిషి. కాదనే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. అమ్మా, కూతురు పైన ఏ తల్లికైనా మమకారం ఉండడం సహజమే. కానీ ఆ మమకారం ఆ కూతురు మెట్టినింటి అధికారాలను బాధ్యతలను కాదనేలా ఉండకూడదు. ఏంటమ్మా నువ్వనేది? అవును నాన్న, వాస్తవం చెప్తున్నాను. ఏంటే వాస్తవం? కళ్ల ముందే కూతురు జీవితం ఆ మూర్ఖుడి చేతిలో నలిగిపోతుంటే ఏ కన్నతల్లైనా చూస్తూ ఊరుకుంటుందా? అప్పుడే నీకు అమ్మ అల్లం అత్తయ్య బెల్లం అయిపోయిందా? కాదమ్మమ్మా, నా మెడలో 3 ముళ్ళు పడ్డ క్షణమే నా పేరు చివరుండే ఇంటి పేరు మారిపోయింది. ఇంటి పేరు మారితే ఈ ఇంటికి చుట్టాన్ని, ఆ ఇంటికి ఇల్లాల్ని, ఆ ఇంటి సొంత మనిషిని అయిపోయాను. అమ్మకి మా నాన్న ఎంత ముఖ్యమో నాకు నా భర్త అంతే ముఖ్యం. అమ్మ వాళ్ళ దృష్టిలో నా భర్త వేటగాడే కావచ్చు, కానీ నా సంకల్పంతో ఆ వేటగాడిని వాల్మీకిలా మార్చుకుంటాను. ఆ రాయిని అందమైన శిల్పంలా మలుచుకుంటాను.